ఇచ్చి ఎవరిని కనపరచాలి? యెహోవాని కనపరచాలి. నీ ఆస్తిలో భాగమునిచ్చి చెప్పాలి. ఏమిచ్చి? ఆస్తులు. అవసరమైతే దేవుడి పని కోసం ఆస్తిని కూడా అమ్మారు. అపోస్తులు ఏం చేశారంట చెప్పాలి. వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి దేవుని పనిని చేశారు. ఈ లేఖనాన్ని నెరవేర్చారు అపోస్తులు. ఈరోజు మరి మనం కూడా మన ఆస్తిని అమ్మే స్టేజ్లో మనం ఉన్నామా? ఆస్తిని అమ్మాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఆస్తిని అమ్మాల్సిన అవసరం లేదు. నీకు నియమించింది ఏమన్నా ప్రతి వారం ప్రతి నెలలో నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది సంపూర్ణంగా ఇవ్వాలి. ఏ కొలత ఏ కొడుతూ. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా చాలా స్ట్రైట్గా మాట్లాడతాను. ఒకవేళ మనోభావాలు దెబ్బతిన్నా ఖచ్చితంగా మాట్లాడుతుంటాను. నేను నాకు ఒకళ్ళ కాయలు పంపించారు. కాయలు పంపిస్తే ఆ కాయలు తీసుకున్నా. కరెక్ట్గా ఒక 4 కాయలు ఏమో పంపించారు. ఆ కాయలు ఎలా ఉన్నాయో తెలుసా? ఫస్ట్ ఎన్నో రోజుల తర్వాత నిన్న చూశాను నేను అనుభవం. ఒక పక్క కాయల నుంచి పురుగులు బయటకు వస్తాయి. పాడైపోయిన కాయలు పంపించారు. ఇచ్చిన కాయలను పంపకూడదని ఆ పురుగులు వచ్చే ఆ భాగాన్ని మొత్తం కోసి దాన్ని పారేసి మొత్తం పై భాగం అంతా కడుక్కొని అంతే తినేసాను. ఇచ్చేది ఒక్క కాయ అయినా సావుకుడికి ఇచ్చేప్పుడు చెప్పాలి. దేవుని సన్నిధికి తెచ్చేప్పుడు ఇచ్చేది కొద్దిగానే సరే శ్రేష్టమైన దాన్ని ఎవటో నేర్చుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయము అక్కడి నుంచి కొన్ని వచ్చిన మనం చదువుకుంటూ వస్తే ఇటువంటి పదార్థాలు అర్పించాడు కాబట్టి, ఇటువంటి విషయాన్ని ఒక అతను తీసుకొచ్చాడు కాబట్టి, తాలు అన్నిటిని ఒక అతను తెచ్చాడు కాబట్టి భయంకరమైన శాపగ్రస్తుడయ్యాడు. నేను పేరు చెప్పను, ఎవరో అని మీరు ఆలోచించవద్దు. సంఘస్థుల్లో ఒకళ్ళు, అర్థమైందా? పేరు చెప్పను కానీ సంఘస్థుల్లో ఒకళ్ళు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదవండి. మూడవ వచనం కానీ చదవమ్మా. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో యెహోవాకు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూరు పుట్టిన వాటిల్లో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం. మిక్కిలి కయ్యోనికి కోపం వచ్చింది. ఎందుకు? అర్పణ అంగీకరించలేదు అని. అంగీకరించేప్పుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని రావాలి. ప్రథమ ఫలములో ఉన్న వాటిని, ప్రథమంగా దేవునికి అర్పించే వాటిని ప్రథమ పంటలో నుంచి, తొలిచూరు వాటిలో నుంచి తీసుకురావాలి. అయితే పాప పరిహార్థ బలి అక్కడ అర్పించబడుతున్నప్పుడు, దశమ భాగము కింద కొంత అర్పించబడుతున్నప్పుడు, వాస్తవానికి కయ్యోను తనకున్న వాటన్నిటిని అమ్మి తను కూడా ఒక గొర్రెను తీసుకొచ్చి బలి అర్పించాలి. లేకపోతే ఆ పావుర పిల్లను గోపిల్లను తీసుకొచ్చి అర్పించాలి, లేకపోతే ఒక ఎద్దుని అర్పించాలి. అలా కాకుండా ఏం చేశారు తెలుసా? తాలు అన్నిటినీ శాఖాహారాలు తీసుకొచ్చి అర్పించారు. అయితే ఈ రాత్రికాల సమయం మనం గమనించాలి. దేవుని సన్నిధికి దేవుడికి ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైన వాటినే చెప్పాలి, శ్రేష్టమైన వాటినే ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం నేర్చుకుంటావో దేవుడు తిరిగి నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నువ్వు ఇవ్వతేనే కదా దేవుడు కూడా ఇచ్చేది. అదే కదా, నువ్వు ఇవ్వు, దేవుడు కూడా తిరిగి నీకు ఇస్తాడు.
అయితే ఈరోజు చాలామంది దేవుడికి ఇచ్చే కాడ తీసుకోవటం మొదలు పెడుతున్నారు కానీ తిరిగి ఇవ్వట్లేదు. చెప్పాలి, తీసుకోవటం మొదలు పెట్టారు కానీ తిరిగి ఇవ్వట్లేదు. ఇస్తేనే దేవుని పని జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇస్తేనే దేవుని పని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయం వాక్యం వినడానికి వచ్చిన మనమందరం కూడా గమనించాలి, మనము ఇచ్చే చేతులుగా ఉండాలి. చెప్పాలి, ఇచ్చే చేతులుగా ఉండాలి. ఎవరికి ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అంటే పరిచర్య జరగటం కొరకు, అనగా స్వార్థ ప్రకటించబడటం కొరకు, ఆత్మల రక్షణలోకి రావటం కొరకు. మనము పేదలకి మనకున్న దాంట్లోనే కొంతమంది పెద్దలు ఉంటారు, ఎదరాళ్ళు కానీ అంటే వృద్ధులు కానీ నెలలో ఒకసారి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయటం కోసం, మరి సువార్త ఎదజల్లటం కోసం ఏమండి ఇట్లాగా కొన్ని మంచి పనులు చేపట్టాలంటే కంపల్సరిగా 10వ భాగాన్ని ప్రతిష్ఠ అర్పణని తీసుకొచ్చి ఇవ్వాలి. చాలామంది ఈ గుడదల భక్తులు ఎక్కువైపోయారు. గుడదల భక్తులు, సాగర్ భక్తులు ఎక్కువయ్యారు. ఏమండి ఎంటికలు దేవుడు ఏం చేసుకుంటాడండి? మీరు చెప్పండి. జుట్టు ఏం చేసుకుంటాడు? ఏం చేస్తారు? పోని జుట్టుని కట్ చేసుకొని కూరలు వేసుకొని మీరు తింటారా? కూరలు వేసుకొని, అన్నంలో వేసుకొని, లేదంటే దాన్ని ఏదన్నా ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టి మీరు పూజ చేస్తారా? ఎందుకండి మీరు తల దూవినప్పుడు మీ తలలో నుంచి రాళ్ళు వచ్చిన ప్రతి ఇంటికి చుట్టూ బయట ఎందుకు పడేస్తారు? చెప్పండి, దేనికి? కొంచెం కాబట్టి కొంచెమైనా జ్ఞానం ఉండాలి. నీకు స్వస్థత జరిగితే, నీకు బాగు జరిగితే లేని వారికి 10 మందికి అన్నం పెడతానని ఒప్పుకో. లేకపోతే ఎదోరాళ్ళకి 10 మందికి చీరలు పెట్టి భోజనం పెడతానని ఒప్పుకో. నీకు స్వస్థత జరిగిందనుకో, సంఘం మొత్తానికి భోజనాలు పెడతానని ఒప్పుకో. అర్థమవుతుందా? లేదంటే లేని వారికి వస్త్రాలు ఇస్తానని ఒప్పుకో. అండి ఎంటికలు అంటే గుండు కొట్టించుకోవటం దేనికి ఉపయోగం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి కూడా ఉపయోగము ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఆస్వాదించబడాలంటే మనం దేవుడికి ఇవ్వాలి. ఇస్తే మనం సంపూర్ణంగా ఆస్వాదించబడతాం. మనం ఇస్తే అన్ని విషయాల్లో దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో, 1 నుండి 14 వచనాల్లో ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, ప్రతి మేలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి మొదలుకొని 14 వచనాల వరకు ఆశీర్వాదాల గురించే రేపటి. ఆ ఆశీర్వాదాలన్నీ, ఆ దీవెనలన్నీ మెండుగా మీకు, మీ కుటుంబానికి నిశ్చయముగా కలుగునుగాక. అండి మనం దయచేసి లేఖనాన్ని అనుసరించాలి. వచ్చాము, విన్నాము, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాము. మళ్ళీ ఆదివారం వచ్చింది, వచ్చాము, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా మనము లేఖనాన్ని అనుసరించే వారిగా కావాలి. అర్థమవుతుందండి? లేఖనాన్ని అనుసరించేవారిగా మనం మారాలి. ఎంతమంది ఉన్నారు రక్షించబడ్డ వాళ్ళు? ఇక దేవుడి సన్నిధికి రాకుండా ఎంతమంది ఉన్నారు బయట? చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అందరూ బయట ఉన్నారు. చెప్పాలి, ఎక్కడున్నారు? అందరూ బయటే ఉన్నారు. ఎక్కడ ఉండాలి? లెక్క అయితే దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ అందరూ బయటే ఉండిపోతున్నారు. సరే, ఎవరిది వాళ్ళు దేవునికి రేపు లెక్క చెప్పుకుంటారు, అది వేరే విషయం. కానీ గుర్తుపెట్టుకో, ఏ కొలత అయితే నువ్వు కొలుస్తావో అదే కొలత దేవుడు నీకు కొలుస్తాడు. ఇచ్చే కాడికి కనుక మనం కొలత వేస్తే దేవుడు కూడా ఇచ్చే కాడ కొలత వేస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి కొన్ని పనులు జరగాలంటే, పరిచర్య ముందుకెళ్ళాలంటే కంపల్సరిగా ఇవ్వాలి. నేను రక్షణ పొందిన వారిని అడగను, రక్షణ పొందిన వారికి సంబంధం లేదు. ఇందులో రక్షించబడ్డ వాళ్ళు మాత్రమే 10వ భాగాన్ని ఇవ్వాలి. నేను కూడా గత రాత్రి నుంచి ప్రార్థన చేస్తున్నాను.
ఎంతమంది అయితే రక్షించబడ్డారు అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరిని దేవుడికి అప్పగిస్తూ వస్తున్నాడు. అర్థమైందా? దేవుడికి ఇచ్చే వాళ్ళు ఎవరో ఈయన వాళ్ళు ఎవరో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన చేసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి రక్షించబడ్డ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరు దశంభాగాలు ఎవరైతే నాకు ఇవ్వట్లేదో అన్ని పేర్లు దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. రాత్రి నుంచి మొదలుపెట్టాను. ఎందుకంటే రేపు నేను కూడా దేవుడికి లెక్క చెప్పాలి. అర్థమవుతుందా? ఇక్కడుండి నేను చెప్పకపోతే రేపు నేను ఉత్తరవాదిని అవుతాను. కాబట్టి రక్షించబడ్డ వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ప్రతి నెల బల్లలో పాల్గొనేటప్పుడు దశంభాగాలు ఇవ్వండి. ఆ వారంతో సరిపెట్టద్దు, లేదా ఆ నెలతో సరిపెట్టద్దు. అర్థమవుతుందా? మీరు కష్టార్జితంలోంచి మీరు ఇంకో చోట నుంచి తీసుకొచ్చి ఇవ్వద్దు. ఇంకో చోట నుంచి ఇంకొక డబ్బులు ఇవ్వద్దు. నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లోంచి కంపల్సరిగా దశంభాగం తీయాల్సిందే. అర్థమైందా? తీయకపోతే దేవుడికి ఆల్రెడీ అప్పగిచ్చేస్తున్నాను అందరినీ. కొంతమందిని అప్పగిచ్చేసాను రాత్రి. ఈరోజు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అప్పగిచ్చేస్తాను. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఒకటే, దశంభాగాలు ఎవరైతే ఇవ్వట్లేదో నువ్వే చూసుకో ప్రభు అని చెప్పి దేవుడికి అప్పగిచ్చేస్తాను. అర్థమవుతుందా? మీరు కూడా ప్రార్థన చేయండి. నువ్వు ఇస్తేనే కదా ప్రభా మేము ఇచ్చేది. అవునా కదా? దేవుడు ఇస్తేనే మీరు దేవుడికి ఇచ్చేది. అవునా? దేవుడు ఇవ్వకుండా మీరు దేవుడికి ఇవ్వలేరు కదా. కాబట్టి దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, కాబట్టి పని చేసుకోవడానికి ఓపికని ఇస్తున్నాడు. పని చేస్తున్నారు, పనిలోంచి తీసుకొచ్చే వాటి నుంచి కంపల్సరిగా దశంభాగం తీయాల్సిందే. తీసి దేవుడి సన్నిధికి వారం తెచ్చినా లేదా నెలకోసారి తెచ్చినా